ఓం నమో నారాయణాయ. భక్తుల కల్పవల్లి, తలంచినంతనే తలంపులు నెరవేర్చి కరుణామయి శ్రీ తలుపులమ్మ తల్లి దివ్యక్షేత్రానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి సమీపంలో తూర్పు కనుమల కొండల మధ్య వెలసిన అద్భుతమైన శాంతి స్వరూపిణి ఈ అమ్మవారు. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిల రవాల మధ్య కొరవై ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు ఒక నిలయం. భౌగోళికంగా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే రెండు కొండల మధ్య ఉన్న పల్లపు ప్రాంతాన్ని లేదా లోయను లోవంటారు. ఇక్కడ ధారకొండ, తీగకొండ అనే రెండు పర్వతాల మధ్య ఈ ఆలయం ఉండడం చేత దీన్ని తలుపులమ్మ లోవ అని పిలుస్తారు. ఉత్తర వాహినిగా ప్రవహించే ఇక్కడి ప్రకృతి సిద్ధమైన నీటిధారలు భక్తుల పాపాలను కడిగివేస్తుంటాయి. ఈ క్షేత్ర పురాణం గురించి ఒక అద్భుతమైన ఇతిహాసం ప్రచారంలో ఉంది. కృతయుగంలో ఇక్కడ పరమశివుని గురించి అగస్త్య మహర్షి ఘోరమైన తపస్సు చేశారని ప్రతీతి. ఆయన ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు ఆ యజ్ఞ రక్షణ కోసం జగన్మాత తన పరాశక్తిని ప్రార్థించారు. అగస్త్యుని భక్తికి మెచ్చిన అమ్మవారు ఇక్కడ కొండల నడుమ స్వయంభూగా వెలిసింది. మరొక కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో దేవుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన నిరంతరం అమ్మవారిని ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకరోజు అమ్మవారు అతనికి ప్రత్యక్షమై తాను కొండల మధ్యన కొలువై ఉన్నానని, తనను పూజించమని కోరిందట. నాటి నుండి నేటి వరకు అమ్మవారు ఇక్కడ భక్తులను కోరికలు తీరుస్తూ పూజలందుకుంటోంది. తలుపులమ్మ అనే పేరు వెనుక ఒక అందమైన అర్థం ఉంది. మనం మనసులో ఏ విషయాలను తలుచుకుంటామో లేదా కోరుకుంటామో ఆ కోరికలను వెనువెంటనే నెరవేర్చే తల్లి కాబట్టి ఈమెను తలిచినమ్మ లేదా తలుపులమ్మ అని పిలుస్తుంటారు. అలాగే భక్తుల హృదయాలని తలుపులు తెరిచి వారి కష్టాలను దూరం చేసే లోకమాత ఈమె. ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైన విశిష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం తాము కొత్తగా కొనుగోలు చేసిన మోటారు బైకులు, కార్లు, లారీలు లేదా ట్రాక్టర్లను మొదటిగా ఈ తలుపులమ్మలోకి తీసుకువచ్చి అమ్మవారి చెంత పూజలు చేయిస్తారు. అలా చేయడం వల్ల అమ్మవారి కృపతో ఎలాంటి ప్రమాదాలు జరగవని, ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయని భక్తుల నమ్మకం. కొత్త వాహనం కొన్న ప్రతి ఒక్కరికి మొదట గుర్తు వచ్చే పేరు తలుపులమ్మలోవ. ఆలయానికి వెళ్ళడానికి సుమారు 100 మెట్లకు పైగా ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కుతున్నంతసేపు చుట్టూ ఉన్న కొండల అందాలు, చల్లని గాలి భక్తులకు అలసట లేకుండా చేస్తాయి. గర్భగుడిలో అమ్మవారు గంభీరమైన ప్రశాంతమైన వదనంతో దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే దేవీ నవరాత్రులు, కార్తీక మాస ఉత్సవాల్లో ఈ లోక ప్రాంతం భక్తజనులు సందరంగా మారుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి వనభోజనాలు వండుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ప్రకృతి మాత ఒడిలో ప్రశాంతమైన నిలయమైన, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలిసిన తుని తలుపులమ్మ తల్లిని దర్శించుకోవడం ఒక జన్మధన్యత. నిత్య జీవితంలో ఒత్తిడితో అలసిపోయిన మనసుకు ఇక్కడి వాతావరణం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ జిల్లాకు వస్తే తుని సమీపంలో ఉన్న ఈ పవిత్ర తలుపులమ్మ లోకక్షేత్రాన్ని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ తలుపులమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ మీపై ఉండునుగాక. కాకినాడ జిల్లాలో ఉన్న ఈ అద్భుతమైన తలుపులమ్మ తల్లి క్షేత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.